బాస్లో హోస్ట్ వచ్చేసి మన నాగార్జున గారే. అది స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదనుకోండి, తనే ఉంటారు. ఈసారి అయితే 200 మెంబర్స్లో నుంచి పర్టికులర్గా ఒక 20 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేశారు. అందులో కొంతమందివి మనం నేమ్స్ చెప్పుకుందాం. రాజ్ తరుణ్ గురించి స్పెషల్గా ఇంట్రొడక్షన్ అవసరం లేదు, తను ఆల్రెడీ చాలా మూవీస్లో చేశారు. సో ఇప్పుడు తనది సమ్ కోర్ట్ కేసెస్ స్టోరీస్ నడుస్తుండడం వల్ల మేబీ వస్తారో రారో అన్నది 50-50 ఛాన్సెస్, తెలీదు. బట్ లిస్ట్లో నేమ్ అయితే ఉంది. చూడాలి లాస్ట్ వరకు ఏం జరుగుతుందో తెలియదు కదా బిగ్ బాస్లో. మరి ఈసారి ఏం ట్విస్టులు ఉంటాయో చూద్దాం. శ్వేతా నాయుడు, తను కూడా టెలివిజన్లో చాలా గుర్తింపు చెందిన నటి. తేజస్విని గౌడ తను చాలా సీరియల్స్లలో ఉంది, సమ్ ఆఫ్ మూవీస్లో కూడా ఉంది అనుకుంటా. లాస్ట్ ఇయర్ వాళ్ళ హస్బెండ్కి వచ్చేసి సెకండ్ విన్నర్ వచ్చింది. సో ఇయర్ తను తెచ్చుకోవాలనుకుంటుందేమో, వాళ్ళ హస్బెండ్ సాధించలేంది తను సాధిద్దాం అనుకుంటుందేమో. లెట్స్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. మరి అది కూడా మనం ప్రసిద్ధి చెందిన నటుడు, తను కూడా ఒక నటుడు. ఇక్కడ మీకు పక్కన వేస్తాను చూడండి. నాకు కూడా తెలీదు, నాకు ఇక్కడ కొంతమంది తెలుసు అని, అందరూ మరీ అంత తెలీదు. దీపిక, సనా బేగం, తెలుగు మీడియాలో ప్రముఖ యాంకర్ నిఖిల్ గారు వస్తున్నారంట. చూద్దాం, పర్లేదు ఈ ఇయర్ బాగానే ఉంటుంది అనేసి అనుకుంటున్నాను. బంచింగ్ బబ్లు, ఆన్లైన్ ఫాలోయింగ్ ఉన్న యూట్యూబర్. చూద్దాం, యూట్యూబర్ కూడా వస్తున్నారంట. తెలుగు చిత్ర సినిమాలో సాలిడ్ ట్రాక్ రికార్డ్ ఉన్న నటుడు ఇంద్రనీల్ గారు వస్తున్నారు. చూద్దాం. హాస్యాన్ని తెరపైకి తెచ్చే హాస్య నటుడు యాదమ్మరాజు గారు వస్తున్నారంట. ఈ ఇయర్ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ ఉన్నారు. సో అట్లా వస్తారు అనుకుంటున్నా కన్ఫామ్గా. ఎవ్రీ ఇయర్ ఒక సెంటిమెంటల్ ఉంటుంది కదా లాస్ట్లో. ఈ ఇయర్ కూడా యాదమ్మరాజు గారు రావడము, వాళ్ళ వైఫ్, సో అట్లా వస్తారు అనేసి అనుకుంటున్నా. తన కామెడీ కూడా పర్లేదు, బాగా చేస్తారు. చూద్దాం మళ్ళీ బిగ్ బాస్కి వచ్చాక ఏం జరుగుతుందో, ఏం చేస్తారో. ఇంకా ఒక స్పోర్ట్స్ పర్సన్ కూడా వస్తున్నారు, వింధ్యా విశాఖ అనేసి ఒక స్పోర్ట్స్ పర్సన్ వస్తున్నారు. ఇంకొక హాస్య నటుడు కూడా ఉన్నారు, సద్దాం అనేసి భారీ ఫాలోయింగ్ ఉన్న హాస్య నటుడు అంట. అలా హాస్య నటుడు ఎవరో తెలియదు, చూద్దాం. రీతు చౌదరి, తెలుగు ఎంటర్టైన్మెంట్లో తనకి పేరుగాంచిన నటి, యాంకర్ కూడా తను. మళ్ళీ చూద్దాము. ఏమైనా చిన్న తప్పులు ఉంటే క్షమించండి, మన ఫస్ట్ వీడియో కదా, మనకు తెలీదు అన్నీ. ఇంకా కొంతమంది ఉన్నారు, మా అన్నయ్య వచ్చాడు. అంజలి పవన్, తెలుగు సినిమా మరియు బుల్లితెరపై దృష్టి సారించిన నటి అంట. అంజలి పవన్ ఇక్కడ వేస్తాను. నాకు ఇందులో కొంతమంది పేర్లు మాత్రమే ఐడియా ఉన్నాయి, మిగతా వాళ్ళ నేమ్స్ అంతా తెలీదు. నేను కూడా మీలాగానే. చూద్దాం, డే బై డే సీజన్ నడుస్తుంటుంది కదా, మనకు అలవాటు అయిపోతాం. ఎందుకు? గాయత్రి గుప్తా, తను ఫిదాలో జంధ్యాల గారు రాసిన ప్రేమ కథ నటి చిత్రాల్లో తన నటనకు చాలా గుర్తింపు తెచ్చుకుంది. చూద్దాం ఇంకెవరు వస్తారు. కిరా కార్పి గారు కూడా వస్తున్నారు. అసలు ద ఫన్ ఉంటుంది అంటే యాదమ్మరాజు కంటే కిరా కార్పి గారు వీళ్ళిద్దరు కలిసిన కాంబినేషన్లో అయితే కొంచెం ఫన్ ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకో మేజర్ ఏంటంటే టాలీవుడ్ స్టార్ గురించి జ్యోతిషాలు చెప్తూ ఉంటారు చూడండి, తను వేణుస్వామి గారు కూడా వస్తున్నారు. అసలు హైలైట్ ఏంటంటే నాగార్జున వాళ్ళ కొడుకు నాగ చైతన్య మొన్న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు కదా, దానిపైన కూడా వేణుస్వామి గారు జ్యోతిష్యం చెప్పారంట. నెక్స్ట్ 2027లో వీళ్ళిద్దరూ సమ్ డివోర్స్ తీసుకుంటారు, విడిపోతారు అనేసి. మళ్ళీ ఇప్పుడు నాగార్జున గారు వేణుస్వామి గారిని మెయిన్ లిస్ట్లో పెడతారా, తను వస్తారా, వచ్చినా కూడా ఎన్ని రోజులు ఉంటారు చూద్దాం. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది. ఇంకొచ్చేసి కయూమ్ ఆలీ అంట, ఆంధ్రప్రదేశ్ రాజమండ్రికి చెందిన ప్రముఖ నటుడు, హాస్య నటుడు తను గిటంగా. చూద్దాం. ఈ 18 మెంబర్స్ని అయితే ఫైనల్ లిస్ట్లో పెట్టారు. ఇంకా 2 మెంబర్స్ చూడాలి. సీజన్ 8 రివ్యూస్ అయితే ఇలా ఉన్నాయి కంటెస్టెంట్ గురించి. ఈ వీడియోలో ఏమైనా చిన్న మిస్టేక్స్ ఉంటే మాత్రం క్షమించేసేయండి. నెక్స్ట్ వచ్చే వీడియో మాత్రం
అది అదరగొట్టినాం. బట్ ఈ వీడియోస్ అన్నీ మనం ఓన్లీ కామెడీ వేలోనే తీసుకెళ్దాం, సీరియస్ వద్దు, నార్మల్ ఏజ్గా. ఏమంటారు? నచ్చితే లైక్ కొట్టండి. బాయ్ అండి. స్ప్రింక్ల గురించి వచ్చేసి అయితే ఇది మీకు నచ్చుతుందా లేదా తెలీదు, బట్ నచ్చితే కనుక లైక్ కొట్టండి. నచ్చకపోయినా అయితే నేనైతే వీడియో తీస్తానండి. నెక్స్ట్ కూడా వీడియో తీస్తా, సీజన్ మొత్తం తీస్తా వీడియో. ఏం చేస్తాం, బట్ సీరియస్ కాకుండా కామెడీ వేలో తీసుకెళ్దాం అనేసి అయితే చూస్తున్నాను. చూద్దాం మరి ఏం జరుగుతుందో తెలీదు. బాయ్.